దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసువారి పరిశుద్ధ నామములో నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 39-40 చదువుకుని మనం వాక్య ధ్యానాలకు వెళ్దాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 39-40 వచనాలు. కాబట్టి నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచుకుడి గాని సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి. ఈరోజు మనం ధ్యానించబోతున్న అంశం ఏంటంటే క్రమంగాను మర్యాదగాను. క్రమంగాను మర్యాదగాను జరిగించవలసిన దేవుని పని. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న సందర్భం కొరింథీ సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు. కొరింథీ సంఘంలో క్రమం లేదు. కొరింథీ సంఘంలో క్రమం లేదు. అందుగురించి ఆ సంఘానికి పత్రిక రాస్తూ అక్కడ భాషలు మాట్లాడేవారి విషయంలో, ప్రవచించేవారి విషయంలో గలిబిలు ఉంది. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన క్రమాన్ని అనుసరించట్లా. మర్యాద అనేది వారి దగ్గర లేదు. మర్యాదను పక్కన పెట్టి, క్రమాన్ని పక్కన పెట్టి వారు సంఘంలో కొనసాగుతున్నారు. సంఘం అలా నడుస్తుంది అక్కడ. అందుగురించి హెచ్చరికగా పౌలు గారు ఆ పత్రిక రాస్తూ వారితో మాట్లాడుతుంది. అంటే కొరింథీ సంఘంలో క్రమం లేదనేది పౌలు గారు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అండి. 26వ వచనం కూడా చూడండి ఒకసారి. సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? ఏం జరుగుతుంది? ఎప్పుడంటాం ఇది? ఏంటి గలిబిలు? ఏంటి మీ పరిస్థితి? ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మీ పరిస్థితులు ఏంటి? మీ భక్తి జీవితం ఏంటి? ఈ క్రమం ఏంటి? అసలు ఏం జరుగుతుంది నాకు అర్థం అవట్లా. ఈ సంఘంలో ఏం జరుగుతుందో నాకు తెలియట్లా. అంటే ఒక ప్రశ్నతో, ఆలోచింపజేసే ఒక ప్రశ్నతో వారితో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మీలో ఏం జరుగుతుందంటే అక్కడ క్రమం లేదు, మర్యాద లేదు. దానికి సంబంధించి కొన్ని విషయాలు మనం ఆలోచించేద్దాం. స్థానిక సంఘానికి కొరింథీ సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులు అవగాహన చేసుకుంటూ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, వాటి గురించి ఆలోచించేద్దాం. ఈ లోకంలో మనం చూస్తాం ప్రతిదానికి క్రమం అనేది ఉంటుంది. ఉదాహరణకి ప్రభుత్వ ఆఫీసులు ఉంటాయి. ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసులు. టీచర్లు ఉన్నారు. టీచర్లు వాళ్ళు స్కూల్కి ఎన్ని గంటలకు వెళ్ళాలి? 9:30 అన్నారు అనుకోండి, 9:30కి అక్కడ అటెండ్ అవ్వాలి. మరలా వచ్చేటప్పుడు 4:30కి క్లోజ్ అనుకోండి, 4:30కి రావాలి. ఇలాగా క్రమాన్ని, మర్యాదను అనుసరించలేని పరిస్థితులు కొంతకాలం కొనసాగింది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఎలుముద్ర వేసి తంబేసి రావాలి ప్రతిదానికి. ఇప్పుడు ఈ కూడా ఫ్రాడ్ జరగకుండా ఐరిస్ కూడా పెడుతున్నాడు. అంటే ఆఫీసులో చూడండి ఎంత క్రమాన్ని అనుసరిస్తున్నారో. వాళ్ళు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నా, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నా, ఎంత దూరాన్ని ఉన్నా 9:30కి రావడానికి ప్రయత్నం చేస్తారు. అంటే వాళ్ళకి ప్రభుత్వం ఇచ్చినటువంటి క్రమం అది. ఆ క్రమాన్ని వాళ్ళు మర్యాదగా పాటిస్తున్నారా అని అంటే రాలేదనుకోని ఏమవుతుంది? ఆబ్సెంట్ పడుతుంది, శాలరీలో కట్ అయిపోద్ది ఆ రోజు. ఆఫీసులో చూస్తాం, గవర్నమెంట్ ఆఫీసులు అంటే ప్రభుత్వ బ్యాంకులు చూడండి, శనివారం 1 గంటకి ఆపేయాలనుకున్నారండి. 1 గంట వరకే ఉంటుంది, మధ్యాహ్నం వరకు ఉంటుంది శనివారం బ్యాంకు. మీరు భూమి తలకిందులు అయిపోయినా 1 గంట దాటిన తర్వాత 5 నిమిషాలు పనిచేయాలి. చూడండి, 10:30కి తీయాలనుకోండి బ్యాంకు, 10:30కి తీరాలి, 10:25కి తీరు, 10:30కే తీస్తారు. ప్రభుత్వ ఆఫీసుల్లో క్రమం కనబడుతుంది. క్రమం ఏంటంటే ప్రభుత్వాన్ని గౌరవిస్తూ, వారి ఉద్యోగాల్ని గౌరవిస్తూ వాళ్ళు క్రమాన్ని అనుసరిస్తున్నారు. లోకంలో మనం చాలా విషయాలు చూస్తాం, చాలా ఉన్నాయి. మనం కూడా కొన్ని ఏదన్నా ఒక మంచి వ్యాపారం పెట్టుకున్నాం అనుకోండి, మన దగ్గర ఎవరైనా ఒక 2-3 జీతగాళ్ళు పెట్టుకున్నాం అనుకోండి, ఏమని చెబుతాం? 9:00 అక్కడ షాప్ దగ్గర ఉండాలి. నేను 9 అలా డోర్ ఎత్తగానే అక్కడ నువ్వు ఉండాలి. నువ్వు డోర్ తీసేసిన తర్వాత నేను అన్ని తుడుచుకున్న తర్వాత వస్తున్నావు ఏంటి అని చెప్పి వాళ్ళని మందలిస్తూ ఉంటాం. అంటే మనం ప్రభుత్వ ఉద్యోగాలు ఏం కోరుకుంటున్నాయి? క్రమంగా ఉండాలి, మర్యాదగా ఉండాలని కోరుకుంటున్నాయి. లోకపరంగా మనం కూడా ఏం కోరుకుంటున్నాం? ఒక వ్యాపారంలోనే వాడికి నెలకు 10,000 12,000 శాలరీ ఇస్తాం.
అలాంటి వ్యక్తిని కూడా మనం ఏం కోరుకుంటున్నాం? టయానికి అక్కడ నువ్వు ఉండాలి. అంటే వారి నుంచి మనం కోరుకునేది ఏంటి? క్రమం. అంటే నీకు ఇచ్చిన జీతాన్ని బట్టి ఒక యజమానిగా నా మీద ఏం చూపించాలి? మర్యాదను చూపించాలి. మర్యాదగా క్రమంగా నడమని మనం కోరుకుంటాం వారి నుంచి. అలాగే సంఘం ఈ భూమి మీద అన్నిటికంటే ప్రాముఖ్యమైనది. పరలోకానికి వెళ్ళటానికి సంఘమే మార్గం. క్రైస్తవ ప్రపంచం ఈ ప్రపంచానికి ఒక మాదిరి, మోడల్. మర్యాద అయినా, క్రమమైన, నైతిక విలువలైన, దాంపత్య జీవితమైన, పిల్లల తల్లిదండ్రులైన, భార్యాభర్తల మధ్య సంబంధాలైన, ఇవన్నీ ప్రపంచానికి క్రైస్తవం నేర్పించాలి. క్రైస్తవం అనేది ప్రపంచానికి చాలా నేర్పించాలి. అందుకే సంఘాన్ని క్రమంగా మర్యాదగా ఉండమంటున్నాడు. క్రైస్తవ ప్రపంచం లోక ప్రపంచానికి నేర్పించాల్సినటువంటి విషయాలు అన్నీ మరుగైపోయినాయి, అన్నీ ఇబ్బంది అయిపోతుంది. అంటే సంఘం ఎలా ఉండాలి? ఇప్పుడు మనల్ని చూసి వాళ్ళు ఏం నేర్చుకోవాలి? క్రమం నేర్చుకోవాలి. మాట్లాడుతుంటారు వాళ్ళు, చూడండి వాళ్ళ క్రైస్తవ సంఘాలు ఉంటాయి, వాళ్ళు ఎంత క్రమంగా ఉంటుందంటే ఆదివారం ప్రార్థన ఎలా అన్నారంటే స్టార్ట్ చేసేసుకుంటారు, ముగించేసుకుంటారు, వాళ్ళు చక్కగా ఆరాధన చేసుకుంటారు, బయటికి వెళ్ళిపోతారని బయట క్రైస్తవేతలు చెప్పుకుంటున్నారు. ఇంతకు వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే లోనికి వచ్చి చూడలేదు వాళ్ళు ఏమీ. అందుకే కొరింథీయులతో అంటున్నాడు, ఇక్కడ మీలో ఏం జరుగుతుందని. లోకం అనుకుంటుంది మనం క్రమంగా మర్యాదగా నడుస్తున్నాం అనుకుంటుంది, కానీ సంఘంలోకి వచ్చి చూస్తుంటేనేమో లోకం అనుకుంటున్నట్టు లేదు. లోకం చేత ఏలెత్తి చూపించుకునే విధంగా సంఘాలు నడుస్తున్నాయి ఈరోజు. ఆ రోజు కొరింథీ సంఘంలో క్రమం లేనట్టుగానే ఇప్పుడు స్థానిక సంఘాల్లో కూడా క్రమం లేదు. లోకానికి పాఠాలు నేర్పించాలి, లోకానికి మాదిరిగా ఉండాలి, అలా ఉండాలని చెప్పుకోవాలి. అలా ఉండటానికి గాను పౌలు గారి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మర్యాదగా క్రమంగా ఉండండి అని. యేసుప్రభువు వారు చాలా సందర్భాల్లో మాట్లాడారు. ఒక సందర్భంలో ఆరాధనకు సంబంధించి, లేకపోతే మందిరానికి వచ్చే విషయంలో, అక్కడ మందిరంలో క్రీస్తు దేవాలయంలో ఏం జరిగింది అన్నది మాట్లాడుతూ యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఏమన్నారు చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 13 నుండి చదువుదాం. యూదుల పస్కా పండగ సమీపింపగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మువారును, రోకలు మార్చువారును కూర్చుండుట చూచి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లన్నిటినీ దేవాలయములో నుండి తోలివేసి, రోకలు మార్చివారి రోకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురములు అమ్మువారితో వీటిని ఇక్కడ నుండి తీసుకుని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేయుకుడని చెప్పాను. ఆయన శిష్యులు నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించినని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకున్నారు. క్రీస్తు దేవాలయంలో ఏం చూస్తున్నారు? అక్రమము చూస్తున్నారు. ఏం చూస్తున్నారు? అక్రమం. ఏం జరుగుతుంది? వ్యాపారం జరుగుతుంది. వ్యాపారపు టిల్లుగా మారిపోయింది. దేవుని ఆలయం ఎలా మారిపోయింది? వ్యాపారం. పెన్ను వ్యాపారం. ప్రేయర్ పెన్ అంట. ఈ మధ్యలో మొన్న మా తమ్ముడు పెట్టాడు ప్రేయర్ పెన్ అంట. ప్రార్థన చేసి ఇచ్చిన పెన్ అంట. మరి ఈ పెన్ పట్టుకెళ్ళి పేపర్ మీద రాసేస్తుంది ఏంటో తెలియదు. మరి ప్రేయర్ పెన్ అంట. 5 రూపాయల పెన్ను 50 రూపాయలు అమ్ముతున్నాడు. అంటే సంఘంలో అమాయకులైనటువంటి ప్రజలను మోసపరుస్తున్నటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి సంఘాల్లో. ప్రేయర్ పెన్ను. దరిద్రం ఏంటంటే ప్రేయర్ చాక్లెట్ కూడా ఉంది. అని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పుడు పెడతాను. ప్రేయర్ చాక్లెట్ అంట, ప్రేయర్ కచ్చిప్ అంట, ప్రేయర్ బిర్యానీ కూడా ఉంది. ప్రేయర్ బిర్యానీ అంటే ప్రార్థన చేసి బిర్యానీ ఇస్తే అడుగుతుందండి చక్కగా. కడుపు నొప్పులు ఉండవు, గ్యాస్ నొప్పులు ఉండవు, హాస్పిటల్కి వెళ్ళక్కర్లొద్దు, చక్కగా నీట్గా అరిగిద్ది. అంటే అన్ని ప్రార్థన దేనికి అప్లై చేస్తున్నారు? వ్యాపారానికి ఇన్క్లూడ్ చేసేసుకుని భక్తి ముసుగులో వ్యాపారం చేసుకుంటున్నారు. క్రమం కాదు అది. క్రమం అనేది కాదు. దేవాలయంలో క్రీస్తు ప్రభు యూదులు అక్కడ ఉన్న ప్రజలు క్రమాన్ని అతిక్రమించినప్పుడు వారిని మందలిస్తున్నాడు. ఆ అక్రమాన్ని చూసి వాళ్ళని ఖండిస్తున్నాడు. లేవికాండం 10 అధ్యాయము 1 నుండి 3 వచనాలు మీరు చూస్తే అహరోను కుమారులు కనపడతారండి. అక్కడ అహరోను కుమారులు అక్కడ కూడా దేవాలయానికి లేదా అక్కడ దేవుని ఆలయానికి ప్రత్యక్ష గుడారానికి సంబంధించినటువంటి సందర్భం అది. వాళ్ళు ఏం చేశారు? చదువుతున్నాను 1వ వచనం గాంచి. అహరోను కుమారులైన నాదాబు, అబీహులును
తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యం వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్ని ఆయన సన్నిధికి తేగ. యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఏం కనపడుతుంది? నాదాబు అబీహులు క్రమాన్ని పాటించలేనట్టు కనపడుతుంది. అంటే వారు ఏదైతే అనుకుంటున్నారో అది చేస్తున్నారు. క్రమం అది కాదు కదా. దేవుడిచ్చిన ఒక క్రమం ఉంది కదా. నేను ఎప్పుడు వెళ్తానో అప్పుడే వెళ్తాను. నేను వెళ్ళను డైరెక్ట్గా ప్రార్థన 10:30కి అనుకోండి, 10:30కి ఇంటికాడ బయలుదేరిపోతాను. 10:30కి వచ్చి ఇలా బయలుదేరిపోతాను ఇంటికాడ. 10:30కి సంఘానికి వచ్చేస్తాను. ఎక్కడ? రాతికోడల దాకా వచ్చేస్తాను. అక్కడ అటు ఇటు తిరిగి వస్తాను. నేను అనుకున్నాను అంతే. నేను 11కి రావాలనుకున్నాను. 10:30కి ఇక్కడికి వచ్చేసినా నేను అటు ఇటు తిరుగుతాను అంతే. అది క్రమం ఎలా అవుతుంది? అంటే మనం దేవుణ్ణి మన చేతిలోకి తీసుకుంటున్నాం. దేవుని పనిని మన చేతిలోకి తీసుకుంటున్నాం. మనం అనుకున్నది చేసేది ఆరాధన కాదు. మనం అనుకునేది చేసేది భక్తి కాదు. దేవుడు చెప్పినట్టు చేసేది భక్తి అవుతుంది. దేవుడు చెప్పింది చేసేది క్రమం అవుతుంది. అంతేనండి. మనకి హెడ్ ఉన్నారు. ఆయన చెప్పినట్టుగా నడిస్తే అది క్రమం. లేదు 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 నేను అనుకున్నట్టు నడుస్తాను, నువ్వు చెప్పిందే చేస్తాను, కానీ నేను అనుకున్న కోణంలో చేస్తానంటే అది దేవుని దృష్టిలో క్రమం కాదు. అంటే సంఘాలు ఏం కనబడుతుంది? అక్రమం కనబడుతుంది. అందుకే పౌలు గారు అన్నాడు, ఏం జరుగుతుంది అసలు ఈ సంఘంలో? ఈ స్థానిక సంఘాల పరిస్థితి ఏంటి? ఈ కొరింథీలో ఏం జరుగుతుంది? నాకు అర్థం అవట్లా. క్రమంగా మర్యాదగా సమస్తాన్ని చేయండి, జరిగించండి. వాళ్ళ స్థానిక సంఘ సభ్యులు బెదిరిస్తున్నారు. సేవకుని కూడా బెదిరిస్తున్నారు. క్రమాన్ని పాటించమని చెబితే బెదిరిస్తున్నారు. మేము కావాలనుకున్నప్పుడు వస్తామండి, మాకు ఖాళీ అనుకున్నప్పుడు వస్తామండి, మేము చేయాలనుకున్నది చేస్తామండి, మేము ఇదే చేస్తామండి. అంటే మీరు అనుకుంటున్నారు సేవకుని బెదిరిస్తున్నాం అనుకుంటున్నారు, లేకపోతే సేవకుని ఏదో బ్లేమ్ చేద్దాం అనుకుంటున్నారు, మీకు గుప్పిట్లో పెట్టుకుందాం అనుకుంటున్నారు. కానీ మీరు చేసేది ఏంటంటే క్రమాన్ని అతిక్రమిస్తున్నారు. ఎవరి క్రమాన్ని అతిక్రమిస్తున్నారంటే దేవుని క్రమాన్ని అతిక్రమిస్తున్నారు. మీకు మీ దేవునికి సంబంధించిన ఇష్యూ ఇది, మీకు సేవకుడికి సంబంధించింది కాదు ఇది. రూల్గా నేను 7 గంటలకు స్టార్ట్ చేయాల్సిన ప్రార్థన 7:15కి స్టార్ట్ చేశాను అనుకోండి, అది నా పొరపాటు అవుతుంది. నేను 7 గంటలకు స్టార్ట్ చేశాను అనుకోండి, మీరు రాకపోతే మీ పొరపాటు అవుతుంది. అప్పుడు మిమ్మల్ని క్రమాన్ని అనుసరించట్లేదని చెప్తాడు దేవుడు. అంటే ఇలా జరుగుతున్నాయి. కొరింథీ సంఘంలో క్రమం లేనట్టు ఆ రోజు యూదుల దేవాలయంలో కూడా అక్రమాన్ని చూసినటువంటి క్రీస్తు ప్రభు ఆవేదన వ్యక్తం చేశారు. నా తండ్రి ఇలా చేసేసారు, మీరు మీ ఇష్టం వచ్చినట్టుగా తిప్పేసుకున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు చేసి నా తండ్రి ఆలయాన్ని వ్యాపారపీలుగా మార్చేశారు. క్రమం అంతా కూడా నాదాబు అబీహులు ప్రధాన యాజకుడైనటువంటి అహరోను పిల్లలు, దేవుని సేవకుని పిల్లలు, వాళ్ళ దగ్గర కూడా ఏం లేదు, క్రమం లేదు. క్రమం లేకపోవటం వల్ల ఎవరికి నష్టం వచ్చింది? దేవునికా? టీచర్లు లేట్గా 9:30కా నేను 10ంటికి వెళ్తానాయా అన్నాడు అనుకోండి, గవర్నమెంట్ టీచరు ఎవరిని? ప్రభుత్వాన్ని ఏం చేస్తారు చెప్పాలి? ఇంట్లో కూర్చుంటమే. ఇక రాత్రి పగల స్కూల్ దగ్గర మడతమచ్చి వేసి పడుకోవాలి. అవకాశం ఉండి అని. సాధారణమైనటువంటి ప్రభుత్వాలే తాత్కాలికమైనటువంటి అధికారాలు కలిగినటువంటి వ్యక్తులకే మనం అంత భయపడుతున్నప్పుడు, జీవాన్ని ఇస్తున్నాడు, ఊపిరిని ఇస్తున్నాడు, ఆయన ద్వారా మనం ఉనికి కలిగి ఉన్నాం, ఆయన ద్వారానే మనం చలించిస్తున్నాం, ఆయన ద్వారానే మనం బ్రతుకుతున్నాం, కాలం ఎలదీస్తున్నాం. అలాంటి ఆయన క్రమాన్ని ఇస్తే క్రమాన్ని పాటించకపోతే దేవుని చేతులు మనం పడితే ఏ పరిస్థితి వస్తుందో చూడండి. క్రమం లేదు, మర్యాద అనేది వాళ్ళు పాటించట్లేదు. పౌలు గారు ఈ క్రమము మర్యాద అనే దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్పారు, చూద్దాము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14 వచనం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14 వచనం చూడండి. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ఏమంటే అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్తూ ఊరుకుంటారు అని అనొద్దు. చెప్పమన్నాడంతే చెప్తాం. వాళ్ళకి బాధ వేసినా నొప్పి కలిగినా అది క్షేమం కోరి చేసే హెచ్చరిక. అందుకే నేను మీ మాట వినుట కంటే దేవుని మాట వినుట శ్రేష్టమని నేను మందలిస్తూ ఉంటాను, బుద్ధి చెప్తానికి ప్రయత్నం చేస్తుంటాను. సాధారణంగా మనం బ్రతకడానికి వచ్చేసరికి కష్టమైపోద్దండి. ఎవరు బతకగలరండి? ఈ పాపలోకంలో మంచిగా బతకాలంటే సాధ్యమేనండి అని మీరు ఏ లాజికల్ మాట్లాడుతుంటారు. అది కాసేపు పక్కన పెడితే
సంఘంలో నీతిగా బ్రతకటం, పరిశుద్ధంగా బ్రతకటం, నైతిక విలువలు కాపాడుకుంటూ జీవించడం అనేది పక్కన పెడితే, సంఘం 10:30 కంటే 10:30కి రావటం అనేది కూడా నీకు కష్టమైపోతే అది కష్టం అంటున్నావు, ఇది కష్టం అంటున్నావు. నేను చెప్పింది అర్థమైందా? అది చాలా కష్టమండి ఇలాంటి మనుషుల మధ్య మనం మంచిగా బతకటం అని అక్కడ ఏదో కారణం చూపిస్తున్నావు. కరెక్ట్గా 10:30కి ప్రార్థన, లేకపోతే 11 గంటలకు ప్రార్థన, మరి దీనికి కష్టం ఏంటి? నేను ఎవరు ఆపుతున్నారు? తాళ్ళేసి బందికైనా చేసేయట్లేదు కదా, అది నీ చేతిలోదే కదా. మరి ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే ఏం చేస్తావు? ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏం చేస్తున్నావు? ఓ రోజు ముందే వీరువుల బట్టలన్నీ తీసేసుకుని సర్దేసుకుని, సూట్ కేసు అన్నీ సర్దేసుకుని, కావాల్సిన పౌడర్లు పెట్టేసుకుని, పేస్టులు పెట్టేసుకుని, బ్రష్లు పెట్టేసుకుని రెడీగా ఉంచుకుంటాం. తెల్లారుజామున 6 గంటలకు ప్రయాణం, 2 గంటలకు మెలకు వచ్చేస్తుంది. ఎప్పుడు 6 అయిపోద్దో, ఎప్పుడు ట్రైన్ వెళ్ళిపోద్దని కంగారు మనకి. వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటాం, ఊరికి ముందు వెళ్ళి కూర్చుంటాం, వెళ్తాం. అక్కడికి వెళ్తే ఏమి ఉండదు. ఇప్పుడు రెగ్యులర్గా జరిగేదే. అక్కడికి వెళ్ళి పొద్దున్న రాత్రి అంత నిద్రలాగంటే కనీసం గౌరవం ఇవ్వలేదు రాడే, ఎంత దూరం వెళ్ళానో నా ఇష్టమైన వాళ్ళని ఏం మిగలదు. నువ్వు క్రమంగా ఇక్కడికి వచ్చి చూడు, ఆశీర్వాదం ఉంటుంది. అంటే ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆయన బుద్ధి చెప్పమంటున్నాడు. 3:6 చూడండి. 3వ అధ్యాయము 6వ వచనం, 2వ పత్రిక. సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారము కాక అక్రమముగా నడుచుకొని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నాము. అక్రమంగా నడుచుకుని వారంటే అపోస్తలులకు ఇష్టం లేదు, వాళ్ళ దగ్గర నుంచి తొలగిపోమంటున్నారు. క్రమం ఉండదు వాళ్ళ దగ్గర. క్రమం లేని వ్యక్తులతోటి మనం సహవాసం చేయకూడదు, మర్యాద లేని వ్యక్తులతోటి మనం సహవాసం చేయకూడదు, వాళ్ళు జత కట్టకూడదు, వాళ్ళతోటి మాట్లాడకూడదు. దూరంగా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మేసేగాడిది ఏదంటారు చూసారా? మేసేగాడిది వచ్చి కూసేగాడిని చెడగొట్టింది, కూసేగాడిది వచ్చి మేసేగాడిని చెడగొట్టింది అన్నట్టు ఏదో రకంగా ఏదో గాడిది ఇంకో గాడిదని చెడగొట్టేస్తుంది కదా. ఇవాళ చాలామంది చెడిపోవడానికి కారణం ఏంటి? వాడికి చెడిపోవడం కంటే పక్కోడు చెడగొట్టేటివి ఎక్కువైపోయింది. ఆ టయానికి వెళ్ళిపోవాలంటే వచ్చేస్తారేటి, కంగారు పడకు. భార్య తొందరగా వెళ్దామంది అనుకో, భర్త అంటాడు వచ్చేస్తారేటి అప్పుడేని, ముందు వెళ్ళిపోయి కూర్చుంటానంటావు. అదే భర్త అన్నాడు అనుకోండి, వెళ్దాంలే అన్నీ చూసుకుని పనులు, అప్పుడు వచ్చేస్తారంటే ఓ కంగారు పడిపోతావు, ఓ తొడతొక్కులు తొక్కేస్తావు అంటుంటారు. అంటే ఇలాంటి వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు ఎవరైనా సరే వదిలొచ్చేసేయండి. ఎందుకంటే అక్కడ మీ ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు నిలబెట్టి మీ ఇద్దరు జంటగా ఏం చేశారనే దానికంటే ఎవరికి వాళ్ళకి వ్యక్తిగతంగా దేవునికి లెక్క చెప్పాల్సిన స్థితిలో మనం ఉన్నామని చెప్తుంది గ్రంథం. ప్రతివాడు తన గురించి దేవుడికి లెక్క చెప్పాలి. వ్యక్తిగతంగా నేను నా బాకీలన్నీ లెక్క చెప్పిన తర్వాతే నా భార్య పిల్లల గురించి నేను చెప్పాల్సి ఉంటుంది. ముందు నేను చేయాల్సింది నేను చెప్పాలి కదా. తర్వాత భార్య భర్తలు ఇద్దరు వచ్చేది తర్వాత 2వ స్టెప్ అది. మొదటి స్టెప్లో మనం వ్యక్తిగతంగా మనం క్రమాన్ని అనుసరిస్తే దేవుడు తీర్పులో మనల్ని క్రమాన్ని పాటించలేదని నింద ఆరోపణ చేసే అవకాశం ఉండదు. దేవుని కార్యాలు మర్యాదగా చేయాలండి. మర్యాద అంటే ఒక టైం విషయంలోనే కాదు, చాలా విషయాలు మర్యాద కనపడుతుంది. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయం 17వ అధ్యాయము 28. కాగా షొమ్రోలు నుండి వారు పట్టుకుని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. కానీ అనేది మన జీవితాల్లోకి రానివ్వకూడదు. ఏం బోధిస్తున్నాడంటే యాజకుడు వాళ్ళకి ఏం బోధిస్తున్నాడంట? యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాద. ఏ మర్యాద అంటే భక్తిలో మర్యాద. భక్తులు ఏముండాలి? మర్యాద ఉండాలి. భక్తుల మర్యాదని అక్కడ సేవకుడు యాజకుడు బోధిస్తున్నాడు, భక్తుల మర్యాద ఉండాలి అని. ఏ విషయాలు మర్యాద ఉండాలంటే దేవుని కార్యాలు మర్యాద ఉండాలి. దేవుని కార్యాలు మర్యాద అంటే భక్తి, దేవునికి మనం చేసే భక్తి విషయంలో ఒక మర్యాద అనేది మనకు ఉండాలి. లోకసువార్త 1వ అధ్యాయం 9వ వచనం చూడండి. లోకసువార్త 1వ అధ్యాయం 9వ వచనం. యాజక మర్యాద చొప్పున ప్రభువు ఆలయములోనికి వెళ్ళి ధూపం వేయుటకు అతనికి
వంతు వచ్చెను. యాజక మర్యాద చొప్పున. దేవుని పనుల్లో యాజకులు ఏం పాటిస్తున్నారు? మర్యాద పాటిస్తున్నారు. ఎవరైనా? జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజక ధర్మము జరిగించుచుండగా. అంటే సేవకులు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మేము ఉన్నాము, మర్యాదను పాటించాలి. సంఘ కాపరిగా మేము మర్యాదను పాటించాలి. ఇంకా జనాలు రాలేదు కదా, స్టార్ట్ చేద్దాంలే. రెగ్యులర్గా 7 గంటలు జరుగుతుంది శుక్రవారం కూడిక అనుకోండి, నైటు. ఇంకా ఎవరు రాలేదు, మేమిద్దరం ఉన్నాం, పాస్టమ్ గారు నేనే ఉన్నాం, ఆలోచన తర్వాత ప్రారంభిందాంలే అని అనుకుంటే మేము కూడా క్రమం తప్పినట్టే. క్రమం అనేది ఆగకూడదు, క్రమం అనేది జరగాలి. ఆ మర్యాదను మనం పాటించాలి. అంటే దేవుని పనుల్లో ఏం పాటించాలి? అంటే టైం ఉంటుంది కదా, ఒక టైం ఉంటుంది కదా సంఘానికి. ఆదివారం 11 అన్నారు అనుకోండి, అది దానికి క్రమం ఉంటుంది. ఎప్పుడు క్రమం తప్పుతుంది? ఆదివారం 10:30కి స్టార్ట్ అయిన కూడిక 12:30కి క్లోజ్ అవ్వాలి, కానీ 1 గంట అవుతుంది. కారణం ఏంటి? 10:30కి రావాల్సిన వాళ్ళు 11 గంటలకు వస్తున్నారు. అంటే మన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాం, మనకిష్టమైనట్టుగా జరిగించుకుంటున్నాం. దేవుని పనులు కూడా, దేవుని కార్యాలు కూడా మనకిష్టమైనట్టు మర్యాదను విడిచి పాటిస్తున్నాం. జనాలు వచ్చేంత వరకు చూడకూడదని మాకు కూడా హెచ్చరిక ఉంది. కాపరికి క్రమాన్ని అనుసరించండి, మానకండి. అందుకే ఎక్కడికైనా నాకు మీటింగులు తగిలినాయి అనుకోండి, మీటింగ్స్ తగిలినప్పుడు నేను ఏం చేస్తున్నాను? ఎవరొకరికి అప్పచెప్పి వెళ్తున్నాను. నేను లేను కాబట్టి వాళ్ళ కూడికి లేదులే అని ఏమైనా పెట్టాను మీకు మెసేజ్ మన గ్రూప్లో ఎప్పుడైనా పెట్టాను అలాగా? మీరు జరిగించేయండి, మీరు జరిగించండి. మోషే కింద ఒక చిన్న సేవకుడు ఎలా ఉంటాడో, ఏలియా కింద సేవకుడు ఎలా ఉంటాడు, ఇలా క్రమం అనేది సంఘానికి ఉండాలి. అప్పుడే అది క్రమం అనేది, మర్యాద అనేది సంఘం నేర్చుకుంటుంది. రోమపత్రిక 13వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 13వ అధ్యాయం 13వ వచనం. 13వ అధ్యాయము 13వ వచనం. అలరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి శాస్త్రలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటేందు నడుచుకొనుచున్నట్టు మర్యాదగా నడుచుకుందాము. దేవుని కార్యాలు మర్యాదగా చేయాలని నేర్చుకున్న మనం మొదటిగా భక్తుల మర్యాద ఉండాలని నేర్చుకున్నాము. రెండోది దేవుని పనుల్లో మర్యాద ఉండాలని నేర్చుకున్నాం. మూడోది క్రైస్తవ జీవితంలో కూడా మర్యాద ఉండాలి. ఏముండాలి? మర్యాద, క్రమం. అంటే మర్యాదగా క్రమంగా నడుచుకోవటం అంటే ఏంటి? ఆటపాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, మత్తు, కామ విలాసం, పోకిరి చేష్టలు, కలహము, మత్సరము, ఇవన్నీ అల్లరితో కూడినవి. అల్లరి అనమాట. వాటిల్లో పాలు పంపులు పొందామంటే మనం అల్లరిగా బ్రతుకుతున్నట్టు లెక్క. అల్లరి. మర్యాదను విడిచిపెట్టేసామో, క్రమాన్ని విడిచిపెట్టేసామని చెప్తున్నాడు. ఈ జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేవుని క్రమాన్ని విడిచినట్టే. మన భక్తి జీవితంలో కూడా క్రైస్తవుడు మర్యాదగా ఉండాలంట. మర్యాదగా. అర్థమవుతుందా? ఏం కోరుకున్నది సంఘం నుంచి? సంఘం మనల్ని దేవుడు ఏం కోరుకుంటున్నాడు? సంఘంలో క్రమంగా, సంఘ సమయాల్లో క్రమంగా ఉండాలి, దేవుని పనుల్లో క్రమంగా ఉండాలి, భక్తిలో క్రమంగా ఉండాలి, ప్రవర్తనలో కూడా క్రమంగా ఉండాలి. ఇక్కడ చాలామంది కరెక్ట్గా 10:30 అంటే 10:30కి ఉంటారు. 10:30 అంటే 10:30కి ఉంటారు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ క్రమం ఉండదు. భార్య పిల్లల విషయంలో, లేకపోతే భర్త పిల్లల విషయంలో అక్కడ క్రమాన్ని మర్చిపోతారు. మళ్ళీ ఇష్టం వచ్చినట్టు బతుకుతారు. అక్కడ మన ఇష్టానుసారంగా మనం బ్రతికినా ఇక్కడ క్రమంగా ఉన్న ఉపయోగం లేదు. ఇక్కడ క్రమంగా ఉన్నట్టే వ్యక్తిగత జీవితంలో కూడా, క్రైస్తవ జీవితంలో కూడా క్రమాన్ని పాటించాలి. ఆ క్రమం ఉంటేనే, ఆ మర్యాద ఉంటేనే మన జీవితాల్లో దేవుడు ఆశించినట్టుగా మనం ఉన్నట్టు లెక్క. ఇక్కడ క్రమం ఉంటాం, అక్కడ క్రమాన్ని విడిచిపెడతాం. అక్కడ క్రమంగా ఉంటాం, ఇక్కడ క్రమాన్ని విడిచిపెడతాం. రెండు కావాలి, రెండు బ్యాలెన్స్. ఒక మోటార్ సైకిల్ నడాలంటే 2 చక్రాలు ఉండాలి. ఆ 2 చక్రాలు ఏ ఒక్క చక్రం లేకపోయినా అది నడదు. మన ఆధ్యాత్మిక జీవితం కూడా అంతే. పరలోక యాత్రలో ఉన్నాం. ఈ నడాలి, ఏది అలా నడాలో అలా నడిస్తే అది క్రమం, మర్యాద అంటున్నాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15 వచనం చూడండి. దినములు చెడ్డవు గనక మీరు సమయం అన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. దినములు చెడ్డవు గనక మీరు సమయాన్ని పోనివ్వక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని పాటించడంలో కూడా ఏం కావాలి మనకి?
ఆ, మందిరానికి వచ్చే సమయమో అనుకుందాము. హెబ్రోను సహవాసం చూసారు ఎప్పుడైనా? క్రీస్తు సంఘాల్లా, లూథరన్లా, బాప్టిస్టులా, వీళ్ళందరూ సంఘాలు ఉంటాయి. ఈ సంఘాలకి సంబంధించి సమయానికి కొన్ని సంఘాలు ఉన్నాయి. రావాలనుకుంటూ వస్తారు, వెళ్ళిపోవాలనుకుంటూ వెళ్ళిపోతారు. కొన్ని సంఘాలు, ముఖ్యంగా క్రీస్తు సంఘాలు కూడా అలా ఉన్నాయి. హెబ్రోను సహవాసం చూడండి. హెబ్రోను సహవాసం వాళ్ళ క్రమాన్ని అడగండి. ఎక్కడైనా హెబ్రోను సహవాసం తగిలితే అడగండి. వాళ్ళు 11 గంటలకు అన్నారనుకోండి ఆరాధన, 11:01 తలుపులు వేసేస్తారు. మీరు చూడండి, వెళ్ళి అడగండి. 11:01 డోర్లు వేసేస్తారు. వాళ్ళు బయట నుంచి వెళ్ళిపోవటమే. అవి అంత కండిషన్ ఏంటంటే క్రమం అది. ఎప్పుడు పడితే వచ్చే ఎప్పుడు పడితే, కానీ ఆఖరికి పాపలోకంలో సినిమా థియేటర్కి కూడా 11 గంటలకు ఉదయం షో అన్నాడు అనుకోండి, నేను 11:15కి వెళ్తానంటే అక్కడ ఉంటే డోర్ ఉంచుతాడా? డోర్ వేస్తాడు, అది లాగేస్తాడు, కట్టిను కిర్ర మన ఆరేస్తాడు, స్టార్ట్ అయిపోయిందని. నేను ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే ఎవడ నువ్వు టికెట్ అవతల బాగుంటాడు. ఈ కూడా వేస్తారు. ఈ బయటి చుట్టూ ప్రొటెక్షన్ సెక్యూరిటీ ఉంటుంది, దానికి కూడా గేట్ వేసేసి లేదమ్మా స్టార్ట్ అయిపోయిందమ్మా అంటాడు. ఏదో అంత నీచమా మన సంఘాలో? అంటే అంత ఫ్రీగా ఉంది మన సంఘం. అంటే అంత లూజా, అంత చిరాగ్గా ఉన్నాయి మన సంఘాలు. ఎప్పుడు కావాలితే అప్పుడు రావటం, ఎప్పుడు కావాలితే అప్పుడు వెళ్ళిపోవటం. ఇదే క్రైస్తవ సంఘాలకి ఉన్న క్రమం. పాపం చేసే వాళ్ళకి కూడా లేదు కదా అలాగా. పాపం చేయడానికి వెళ్ళేవాడికి కూడా అలా లేదే. పద్ధతి ఉంది, క్రమం ఉంది, మర్యాద ఉంది. స్థానిక సంఘాలకి చెప్పండి, ఏం బాధపడద్దు. చెప్పండి, ఒకసారి ఆలోచించి చెప్పండి. మీరు మీ మనసాక్షి ఏమంటుంది? నిజమే కదా, అసలు మన నగరాల క్రమం ఉందా? రావాలని కూడా వస్తున్నాం, మానేయాలని కూడా మానేస్తున్నాం, పోవాలని వచ్చి కూడా వెళ్ళిపోతున్నాం, మధ్యలోంచి వెళ్ళిపోతున్నాం, అర్జెంట్ పని ఉన్నట్టు. ఇవన్నీ క్రమశిక్షణ కాదు, క్రమం కాదు. అవన్నీ సేవకుడు గమనించట్లేదు అనుకుంటారు. సేవకుడు గమనిస్తాడు. సేవకుడే తాత్కాలికమైనటువంటి వాడు. ఆ వ్యక్తికే అంత క్రమం ఉంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక సంఘం ఇచ్చి ఆ సంఘానికి ఒక క్రమాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఆయన పట్టించుకోడా? ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోరా బాబా, ఒరు నువ్వు రావటం కావాలరా నాయన అని బతిమాలుకుంటాడు మిమ్మల్ని. అంత అవసరం ఆయనకి. శ్వాస అలా బిగబెట్టాడంటే పెట్టిలో పడుకుంటాం, అంతేనా? మనకు రావాల్సిన శ్వాస ఆపాడు అనుకోండి, ఆక్సిజన్ గొట్టం లాగాడు అనుకోండి, శుభ్రంగా శాశ్వత నిద్ర. నిన్ను నన్ను మనల్ని బతిమాలుకునే స్థితి ఏం కాదయింది. ఆయన అవసరం మనకుంది, మన అవసరం ఆయనకి ఏం లేదు. భయపడాలి, భయపడి ఇచ్చిన క్రమాన్ని అనుసరించాలి. సంఘాలు ఈ విషయంలో భక్తిలో మర్యాద చూపించడంలో, దేవుని పనుల విషయంలో మర్యాదను పాటించడంలో, క్రైస్తవ జీవితంలో మర్యాదని పాటించడంలో, అలాగే సమయాన్ని పాటించడంలో సంఘాలు పూర్తిగా వైఫల్యం చెందినాయి. భయలేదు, టైం అయిపోతుంది అసలు ఏంటి ఏం చంపేస్తాడేంటి అనేస్తాం, ఇంకో సంఘానికి వెళ్ళిపోతాం. అంటే బెదిరించేస్తున్నాడు, ప్రతి వాడు బెదిరించేయటమే. అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్రమాన్ని పాటించలేదు అనుకో, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల సార్వత్రికంగా ఆరాధించబడేది ఒక దేవుడే. ఆ దేవుడు రోషం కలిగిన దేవుడు. ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29 చూద్దామా. అందువలన మనం నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినా భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదము. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే కాల్ చేస్తాడు. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే నిన్ను కాల్ చేస్తాడు. ఆయన చేతిలో ఏదైనా ఉంది, అంతేనండి. ఆయన చేతిలో ఏదైనా ఉంది. నువ్వు ట్రాన్స్ఫర్ మీద 11కి వైర్ మీద కూర్చుని ఉయ్యాలు ఊగుతున్నావు. ఈ పోర్కి ఎవరి దగ్గర ఉందో లాగేది వేసేది? వేసాడు అనుకోండి, గొప్పకి చాలా చూస్తున్నాం కదా, టపక్కమని బూడిద కింద ఆడతాం. తర్వాత దేవుని కార్యాలు మర్యాదల గురించి మనం మాట్లాడితే ఇప్పుడు క్రమం గురించి మాట్లాడుకుందాం. క్రమం గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 5:25. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందుము. మనం ఆత్మను అనుసరించి జీవించు వారమైతమా,
ఆత్మను అనుసరించి క్రమంగా నడుచుకుందాము. అంటే పరిశుద్ధాత్ముడు చెప్పినట్టుగా మనం జీవించే వాళ్ళమైతే ఆ పరిశుద్ధాత్ముడు చెప్పిన క్రమాన్నే మనం పాటిస్తాం. పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడంటానికి ఇది పరిశుద్ధాత్ముడు మనలో ఉండి నడిపిస్తున్నాడు అనటానికి సూచన ఏంటి, ఆధారం ఏంటి? క్రమంగా రావట్లేదంటే నీళ్ళు పరిశుద్ధాత్ముడు లేడు. క్రమాన్ని పాటించిన వాళ్ళలో పరిశుద్ధాత్ముడు లేడు. వాళ్ళు ఉత్తిగా భక్తి చేస్తున్నారు అంతే. సంఘ క్రమం ఏంటి? శుక్రవారం కూడికి రావాలి, ఆదివారం కూడికి రావాలి. నువ్వు ఆదివారం హాజరయ్యి శుక్రవారం రాలేదంటే నువ్వు ఎవరిని ద్వేషిస్తున్నట్టు, ఎవరిని అనుసరించకుండా నువ్వు బ్రతుకుతున్నట్టు. వాడు ఎవడైనా సరే, ఇక్కడ వాకింగ్ చెప్పే నేనైనా సరే, సంఘంలో సభ్యులు ఎవరైనా సరే, ఆడ ఏ స్థితిలో ఉన్నవాడైనా సరే దేవుని అవమానపడుతున్నట్టే, పరిశుద్ధాత్మని దూషిస్తున్నట్టే కదండి. క్రమమే అది. ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి ఎప్పుడు పడితే అప్పుడు మానేసేవాడు క్రమం కాదు. అంతేనండి. ఏమంటున్నాడు? క్రమాన్ని ఎప్పుడు అనుసరించగలం మనం? ఆత్మను అనుసరించి. ఆత్మను అనుసరించి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచనం. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకుందాము. అయినను ఇప్పటివరకు మనకు లభించిన దానిని బట్టియే. అంటే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్రమం ఉంటుంది. స్థానిక సంఘాలన్నీ ఒక రకంగా ఉండవు. వాళ్ళ స్థితిగతులను బట్టి, పరిసరాలను బట్టి, ప్రాంతాలను బట్టి, సమయాలను బట్టి టైమింగ్స్ మారుతూ ఉంటాయి. కొంతమంది ఉదయం 9 గంటలకు పెట్టుకుంటారు, కొంతమంది అది కూడిక, కొంతమంది మధ్యాహ్నం 12 గంటలకు స్టార్ట్ చేసుకుంటారు. కొన్ని సంఘాలు మధ్యాహ్నం 3 గంటలకు స్టార్ట్ అయ్యి కూడా ఉన్నాయి. నేను వాకింగ్ చెప్పడానికి వెళ్ళాను ఆ సంఘాలకి. 3 గంటలకు స్టార్ట్ అయ్యి ఉన్నాయి. 4 గంటలకి స్టార్ట్ అయిన సంఘం కూడా ఉంది, అడుగుపాలు. ఆ టైంకి మనం శుభ్రంగా ప్రార్థనకి వెళ్ళి వచ్చి కడుపు నిండుగా తినేసి ఎక్కడికి వెళ్ళిపోతాం? విమానం ఎక్కేస్తాం. 4 గంటలకి అప్పుడప్పుడే మంచి జర్నీలో ఉంటాం. మాకు అర్థం అవట్లేదా? జర్నీలో ఉంటాం. అప్పుడు ఫోన్ వస్తే తలపడేది, ఎప్పుడా ఎవడాడు పక్కన అంటాం. అంత మంచి సాఫీగా సాగుతుంది. అప్పుడు వాళ్ళు కూడికిన ఆరాధన చేస్తారు. ఆదివారమే 4-5 ఆరాధనలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అలాగే ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క క్రమం ఉంటుంది. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు? మనం నేర్చుకున్న దాన్ని బట్టి మన స్థానిక సంఘానికి ఏ క్రమం అవుతుందో ఆ క్రమాన్ని పాటించండి. మనకి అప్పగించిన దాన్ని బట్టి, ఇప్పటివరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమంగా నడుచుకున్నాం. అప్పుడు ఫిలిప్పీ సంఘానికి ఆయన క్రమాన్ని చెప్పాడు. ఆ సంఘానికి ఏ క్రమం అవుతుందో అది మీకు ఉంది కదా, దాన్ని ఫాలో అవ్వండి అని చెప్తున్నాడు. ఇప్పుడు మన స్థానిక సంఘానికి కూడా అంతే క్రమం. ఇందాక మొదటి దాంట్లో మనం మర్యాద చూసి ఇప్పుడు క్రమాన్ని చూస్తున్నాం. క్రమము, మర్యాద. క్రమం గాను మర్యాద గాను దేవుడు సంఘం నుంచి ఆశిస్తున్నాడు. భక్తి చేసేస్తే సరిపోదు, ఆ భక్తిలో క్రమం ఉండాలి. ప్రార్థనకి వచ్చి వెళ్తున్నానంటే సరిపోదు, ఆ సమయాన్ని కూడా క్రమంగా మర్యాదగా ఉండాలి. బైబిల్లో ఆధారాలు ఉన్నాయి, మన ఇష్టం వచ్చినట్టుగా చేసేది కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 27 నుంచి చూద్దామా? 27 నుండి. భాషతో ఎవడైనాను మాట్లాడితే ఇద్దరు అవసరమైన ఎడలు ముగ్గురికి మించకుండా వంతులు చెప్పున మాట్లాడవలను. ఒకడు అర్థము చెప్పవలను. అర్థము చెప్పువాడు లేని ఎడల అతడు సంఘములో మౌనంగా ఉండవలని, కానీ తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును. ప్రవక్తలు 2-3 మాట్లాడవచ్చును. తక్కిన వారిను వివేచింపవలను. అయితే కూర్చున్న మరి ఒకనికి ఏదైనా బయలుపరచబడిన ఎడల మొదటివాడు మౌనంగా ఉండవలను. అందరూ నేర్చుకొనున్నట్లును, అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచింపవచ్చును. ఏం మాట్లాడుతున్నాడంటే, అప్పటికి వాక్యం పరిపూర్ణం కాలేదు, అప్పటికి సంఘం కట్టబడతా ఉంది, వాక్యం పరిపూర్ణంగా సంపూర్ణంగా గ్రంథం మన చేతిలో వాళ్ళకి లేదు. మనకంటే ఇప్పుడు వచ్చేసింది కాబట్టి వాక్యం పరిపూర్ణమైన తర్వాత ఈ భాషలు మాట్లాడాలో అర్థాలు చెప్పడాలు మనకు లేవు. భాషలు మాట్లాడినా తప్పు, వాటికి అర్థాలు చెప్పేవాళ్ళు లేరు. ఏ మాట్లాడుతున్నారో షబాబా కబాబా ఏ అంటున్నారా? ఏం బైబిల్ వాక్యానుసారమైనవి కాదు. అప్పుడు ఒక క్రమం అనేది సంఘానికి ఇచ్చాడా? భాషలో మాట్లాడేవాళ్ళు భాషలు మాట్లాడండి, భాషలకు అర్థం చెప్పి వరం ఉన్నవాడు భాషలకు అర్థం చెప్పండి, మౌనంగా ఉండాల్సి వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. అంటే ఒక క్రమం అనేది సంఘానికి బోధించబడుతుంది. క్రమం అనేది సంఘానికి బోధించబడుతుంది. అదే చెప్తున్నాడు, సంఘాన్ని సంఘ కార్యక్రమాల్ని క్రమంగా నడిపించండి అని ప్రారంభంలోనే అపోస్తలుల ద్వారా సంఘానికి బోధించబడ్డది.
ఏం చేద్దాం మనం? మర్యాదను క్రమంగాను మనం భక్తి జీవితాన్ని కొనసాగించాలి. ఈ రెండు ఖచ్చితంగా ఉండాలండి. కాబట్టి దేవుడు చాలా విలువైన మాటలే మాట్లాడుతున్నాడు అనుకుంటున్నాను స్థానిక సంఘంతో. అర్థమవుతుందండి. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం సరి చేసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. సమయం గురించి మాట్లాడుకున్నాము, రావటం వెళ్ళటం గురించి మాట్లాడుకున్నాం, ఇవన్నీ బాగానే ఉన్నాయి. సంఘంలోకి వచ్చేసిన తర్వాత క్రమాన్ని అనుసరించే సంఘానికి వచ్చేసిన తర్వాత సరి చేసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి. మర్యాదగాను క్రమంగాను అనే దాంట్లో సరి చేసుకోవాల్సిన విషయాలు కూడా ఉన్నాయి స్థానిక సంఘాలు. అవి ఏంటంటే ఒక 2-3 విషయాలు చూసి మనం ముగించుకుందాం. రోమాపత్రిక 14:17 వచనం. రోమాపత్రిక 14:17. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్న మాట చూడండి. ఏంటంట? దేవుని రాజ్యము, దేవుని రాజ్యము భోజనము పానము కాదు. మరలి వాళ్ళ అమ్మగారి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వాక్యం జరుగుతుంది. ఒక ప్రసంగికుడు వాక్యం చెబుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అనేది కాసేపు పక్కన పెడితే వాక్యం జరుగుతుండే గొడవ ఆ పక్కనే. ఆపమన్నాడే. అది కడుపుకి తినేది. ఆ రాత్రి ఆపుకోగలడు, ఉదయానికి అది ఏమి ఉండదు. నువ్వు ఆపుకుందామని ఉండదు. అది బయటకు తన్నుకుంటూ రావాల్సిందే, ఎంత చక్కటి ఆహారమైనా సరే. కానీ దేవుని వాక్యమైన ఆహారం మన బ్రతుకులకు ఆడుతుంది, మన జీవితాలకు ఆడుతుంది, మనకి నైతిక విలువలు నేర్పిస్తుంది. అలాంటి వాక్యం ప్రకటించబడుతుంది, పక్క నుంచి గొడవ. అంటే దేవుని రాజ్యం అంటే తినటం వెళ్ళటం కాదు. దేవుని రాజ్యం అంటే ఏంటి? భోజనము పానం కాదు, తినటం తాగటం కాదు. దేవుని రాజ్యం అంటే ఏది మరి ముఖ్యం? వాక్యం ముఖ్యం. వాక్యం కంటే భోజనము పానము గొప్పవి కాదు. చూడండి, ఎప్పుడైనా సరే చూసుకుంటుంటారు కొంతమంది. బర్త్డే ఫంక్షన్లు పెట్టుకుంటారు, బర్త్డే ప్రార్థనలు పెట్టుకుంటారు, కొంతమంది మెచ్యూర్ ఫంక్షన్లు పెట్టుకుంటారు. వాళ్ళు చెప్తారు చంపేయాలండి వాళ్ళ వాక్యం, ఒక గంట ఇచ్చేయండి అంటారు. నేను ఇంతమందిని చూసి నాన్న తిప్పలు పడి మెచ్యూర్ ఫంక్షన్లకనే బర్త్డేలకు నేను రాను, నన్ను పిలవకండి దయచేసి అని చెప్పేస్తున్నాను. మీకు అవకాశాలు దొరకమన్నారు. అవకాశాలు రాకపోయినా పర్లేదు, దేవుని వాక్యాన్ని అవమానపరిచే కంటే మనకు అవకాశాలు రాకపోవటమే మంచిది. అక్కడికి వెళ్ళిన తర్వాత గంట చెప్పాలండి, ఎరగదీసేయాలండి అంటున్నారు. ఎన్ని గంటలకు ఇస్తారు మెసేజ్ అని అడుగుతాను నేను. 11 గంటలకి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది, మీకు 12 గంటలకి ఇచ్చేస్తాము, మీరు 1 గంట దాకా చెప్పండి. మామూలుగా దుమ్మేయండి, అందరూ అన్యాయులు కూడా వస్తున్నారు, ఎరగదీసేయండి అని చెప్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వచ్చేసాడు, ఈయన వచ్చేసాడు, రాజుగారు వచ్చేసారు, అప్పారాగారు వచ్చేసారు. ఆపమనండి. ఏమేం చెప్పావు అక్కడ? ఇక 10 నిమిషాలు వాక్యం ఎత్తుకున్నాం, పరిచయం చేసుకున్నాం. అప్పుడు కింద నుంచి సైగులు, మొహం ఇలా దిగాలుగా పెట్టి చూసుకుని ఆపేయండి బాబు అన్నట్టుగా చూస్తారు. వీళ్ళకి ఏం ముఖ్యం? మా పిల్ల మెచ్యూర్ ఫంక్షన్కే మేము ఇన్ని రకాల కూరలు వేసి ఇస్తాం అని గొప్పలు చెప్పుకోవడానికే కూడికెట్టుకున్నాం. అక్కడ వాక్యానికి చోటేది? మేము ఎలాంటి ఆహార పదార్థాలు పెట్టామో గొప్పలు చెప్పుకోవడానికి, మనల్ని మనం అక్కడ ప్రదర్శించుకోవడానికి అది పెట్టుకున్నాం. అలాంటప్పుడు వాక్యాన్ని ప్రార్థనలో ఇవి పెట్టుకోకూడదు. చాలామంది విశ్వాసులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు. మా పాప ఫంక్షన్కి పాస్టమ్ గారి తరపులు అందరూ అంజనులు కదా అప్పటికంటే ఇప్పటికీ అదే. వాళ్ళు వచ్చేస్తున్నారు, కంగారు పోతే పోనీ ఒకటే మొక్క పోతే పోనీ. నేను ఇప్పటికి నిన్న కూడా అన్నాను, సంఘమే నా కుటుంబం, ఎవరైతే ప్రార్థనకు వస్తారో వాళ్ళే నా కుటుంబం. ఇదే మాట మీద నేను నిలబడ్డాను. ఇప్పటికీ సంఘం నా కుటుంబం అనుకుంటున్నాను. ఒకవేళ సంఘంలో ఎవరున్నారండి అంటారేమో, దేవుడు ఎవరు నడిపించాలి, ఎలా నడిపిస్తారు. కాబట్టి మనం ఒక మాట మీద మనం కట్టుబడి ఉండాలండి. భక్తి జీవితంలో వాక్యానికి ప్రిఫరెన్స్ ఇచ్చామనుకోండి, ఏ కార్యక్రమాలు చేసినా దేవుడికి ఇవ్వని మహిమ, దేవునికి రాని మహిమ మన కుటుంబాల ద్వారా ఎందుకండి ఆ కార్యక్రమాలు. కానీ చాలామంది వాక్యం కంటే ప్రార్థన కంటే భోజనానికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. తర్వాత ప్రార్థన సమయాల్లో పిల్లలు అల్లరి చేయకుండా చూసుకోవాలండి. ఎక్కడ ఎవరికో కళ్ళజోడు అయిందనుకో, తలపోటు వస్తుందని వెళ్ళాము హాస్పిటల్కి. ఎక్కడ? పూలపల్లి. ఫోన్ మాట్లాడుతున్నాడు మురళి, ఫోన్ మాట్లాడుతుంది, బయటికి వెళ్ళిపోండి అవతలకే అన్నారు వాళ్ళు. మనం అక్కడ డబ్బులు కట్టి
మనం వెళ్తే అక్కడ హాస్పిటల్ నడుస్తుంది. మనలాంటి వాళ్ళు 10 మంది వెళ్తే ఆ హాస్పిటల్ నడుస్తుంది. మమ్మల్ని ఏమంటున్నాడు? బయటికి పొమ్మంటున్నాడు. ఇలాగే అన్నాడు, అలాగే అన్నాడు నిన్ను. ఎందుకన్నాడు? అంటే ఆ హాస్పిటల్కి ఏంటి క్రమం ఏంటంటే సౌండ్ చేయకూడదు, ఇక్కడ డాక్టర్ గారు చిరాకు పడతారు అన్నట్టు. సరే అని చెప్పి లోనికి వెళ్ళిపోయిన తర్వాత ఇళ్ళలో చూస్తున్నాం. లోన్ కూర్చుందా రానని కూర్చుని 2 కాలేజీలో కూర్చున్నాడు. ల్యాండ్ ఎక్కడ అన్నాడు. అన్నాం మాట్లాడుకుంటూ ఉన్నాం కదా అన్న. జోలేసి కూర్చేసారు ఇంటి లోనికి అన్నాడు. ప్రైవేట్ హాస్పిటల్ అది, మనం వెళ్తేనే వాళ్ళు నడుపుతారు. జోలేసి కూర్చుండవు, మీ డబ్బులు మీరు వెనక్కి పట్టుకోండి అన్నాడు, ఇచ్చేస్తాం అన్నాడు. ఇప్పుడు మన సంఘాలు ఎలా ఉన్నాయి? చెప్పండి. లేస్ ప్యాకెట్ తెచ్చుకుని పర్రా 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 పర్ర అక్కడ ఇలా చింపి సౌండ్ చేసేలాగా వీళ్ళు ఆ పిల్లలు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఇలా చింపి పర్రా పర్రా పర్ర పర్ర నవలటం, కురుకూరలు నవలటం, బిస్కెట్ ప్యాకెట్లు. ప్రార్థన అయిపోయిన తర్వాత సినిమా థియేటర్ వదిలేసిన తర్వాత ఉంటుంది చూసారా? ఇంకా నయ్యం ఆ పక్కన ఎవడన్నా ఎగ్ పప్పులు లాలిపప్పులు ఏమైనా పెట్టి అవి కూడా తెచ్చి తినేస్తారు వీళ్ళు ఇక్కడ. అంటే ఇలా మార్చేసుకున్నారు. ఇక అంటే ఒక వాతావరణం చాలా సిరగ్గా మారిపోయింది. ఇంకొక రకంగా ఏమనుకోకుండా ఫోన్లు కూడా కుయ్యి 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 సరిగ్గా మొదలెట్టేసరికి సౌండ్లు. ఎంత డీసెంట్గా ఉండాలని దేవుని మందిరం అంటేనే. ఎవరన్నారు ఇక్కడ? దేవుని సన్నిధిని మౌనంగా ఉండండి. ఎందుకో తెలుసా? ఆయన అతి భయంకరుడు. వాక్యం ఉంది, మనకు భయం లేదు. ఏం చేస్తాడు? మానేత్వం అన్నట్టుగా ఉంది మన పని. అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయము చూద్దాం, 7వ వచనం. ఆదివారం మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మర్నాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండాను. మేము కూడి ఉన్న మేడగదిలో అనేక దీపములు ఉండేను. అప్పుడు ఐతకని ఒక యవనస్తుడు కిటికీలో కూర్చుండి గాఢ నిద్రపోయి పౌలు చాలాసేపు ప్రసంగించుచుండగా నిద్రాభారం వలన జోగి 3వ అంతస్తు నుండి క్రింద పడి చనిపోయిన వాడే ఎత్తబడింది. ఏం జరిగిందండి ఇక్కడ? జోగి పడిపోయాడంట. పైగా ఎక్కడ కూర్చున్నాడు అంటే కిటికీలు ఎందుకు కూర్చున్నాడు? ఎల్లువాళ్ళు వచ్చి చూడటానికి, అంతేనా? కొంతమంది కూర్చుంటారు కిటికీ పక్కనే కూర్చుంటారు. కొంతమంది వాళ్ళకి ఒక ప్లేస్ ఉంటుంది. ఎందుకు అక్కడ కూర్చుంటారంటే జారబట్టడానికి, వీళ్ళగా ఒక్కొక్కసారి మధ్య మధ్యలో ఒక దెబ్బ వేయటానికి, అదే ఒక కునికి వేయడానికి మంచి నీట్గా ప్లేసు. లేగు నా ప్లేస్ ఇది అంటున్నారు. అంటే రాసేసుకుంటున్నారు, అక్కడ మార్కర్తో రాసేసుకుంటున్నారు ఇది నా ప్లేస్ అని. అక్కడైతే సాపీగా గాలి రయ్యమని తగులుతుందిరా భలే ఉంటుందా అన్నట్టుగా కిటికీల దగ్గర కూర్చుని అయితే అలా పడిపోయాడు. ఏమి లేదు ఈ సంఘానికి? శ్రద్ధ లేదండి. శ్రద్ధ కలిగిన వ్యక్తి కిటికీలో కూర్చోవలసిన అవసరం ఏంటి? దేవుని మందిరం అనే శ్రద్ధ ఉన్న వ్యక్తి ఆ కిటికీలో కూర్చుని వాక్యం ఏంటి? జోగటం ఏంటి? అంటే శ్రద్ధగా మనం ఆరాధనకు వచ్చిన తర్వాత మనం శ్రద్ధాభక్తులు చూపించాలి. ఎలా పడితే అలా కూర్చుని కాసేపు కునికేద్దాము, కాసేపు వాళ్దాము, కాసేపు నడుములో అవుతుందని నుంచి ఇలా ఆనికిని మళ్ళీ బయటికి వెళ్ళి ఇలా ఆనికిని 2-3 సార్లు అటు ఇటు వెళ్ళటం. అంటే ఆరోగ్యం కుదిరలేని వాళ్ళు నేనేమంటలా, కానీ మరీ అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు అలా అక్కడ కూర్చుంటే ఎవరికి డిస్టర్బెన్స్ ఉండదు. పక్కన మీరు థియేటర్లో ఇదివరకు మనకు తెలియందా? థియేటర్లో అంతమాలు లేచి వెళ్తున్నాం అనుకో, కాలు తొక్కేస్తున్నావే ఆ మూల కూర్చోచ్చు కదా అంటాడు. మధ్యలో సీట్లో కూర్చున్నవాడు లేచి వెళ్తున్నాడు అనుకోండి, ఎక్కడికి వెళ్తున్నావు? ఒకసారి ఫస్ట్లో బాగానే ఉంటుంది, తర్వాత 2సారి వెళ్తున్నాడు అనుకో, ఏంటే బాబు చూడడం ఏంటి తొక్కేస్తున్నాం ఏంటి కాళ్ళు అంటాడు. ఆ ఎదరు కూర్చోపోయి అలా పోదు ఆ డోర్ కంచి అంటాడు. అలా ఉంది. అంటే సంఘం ఇక లోకల్కి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. ఒకవేళ సంఘం బాగానే ఉందనుకుంటే లోకమే సంఘంలోకి వచ్చేసింది అనిపిస్తుంది. 2 మొత్తం మిక్స్ అయిపోయినట్టుగా ఉంది. అంటే శ్రద్ధ లేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రార్థన పెట్టుకుంటున్నారు అనుకోండి, ఆ ప్రార్థన పెట్టుకున్న కుటుంబంలో సభ్యులు కూడా ఉంటుందా? ప్రార్థన పెట్టుకున్నారు ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబంలో ప్రార్థన పెట్టుకున్నప్పుడు సభ్యులందరూ ఉండాలా లేదా? మొదటి నుంచి ఉండాలి లేదా? ఒకసారి అది కూడా చూద్దాం. లోకసు వార్త 10వ అధ్యాయం. అంటే మర్యాద క్రమం అనేది క్రైస్తవుడు ప్రపంచానికి నేర్పించాలి. 10వ అధ్యాయం లోకసు వార్త 38 నుంచి చూడండి. అంతటి వారి ప్రయాణమే పోచుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించాను. మార్తాను ఒక స్త్రీ
ఆయనను తన ఇంట చేర్చుకున్నాను. ఆమెకు మరియ అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినిచుండెను. మార్త విస్తారమైన పని పెట్టుకున్నది చేత తొందరపడి ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింతలేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనేను. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే. మరి ఉత్తమైన దాన్ని ఏర్పరచుకునేను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఈవిడేమో ప్రార్థనలు కూర్చుంది, ఆవిడేమో పనులు చేసుకుంటుంది. పనులు చేసుకున్న ఆవిడ ఎవరి మీద నేరం మోపుతుంది? నాకు సాయం రావచ్చు కదంటే ఇక్కడ మేసేవాళ్ళని వాళ్ళు వచ్చి తీసిపోతున్నారు, కూసేవాళ్ళు తీసిపోతున్నారు. అంటే కుటుంబం అంతా, ఫ్యామిలీ అంతా ఎక్కడ ఉండాలి? యేసుప్రభు వచ్చి వాకింగ్ చెబుతుంటే కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి? అక్కడ ఆయన దగ్గర కూర్చుని వినాలి. ఈవిడ పనులు చూసుకుంటుంది, ఈవిడేమో వాక్యం అంటుంది. కుటుంబంలో సభ్యులు అందరూ అక్కడ ఉండాలి. అది క్రమం అంటారు దాన్ని. కానీ ప్రార్థన పెట్టుకున్న వారు ప్రార్థనలు లేకపోవటం చాలా విచారించదగ్గ విషయం. అంటే ఏదో ఉంటారులే, మా వాళ్ళు ఉంటారులే, నేను తిరిగి సమయానికి అందుకుంటాను అని అంటే అది క్రమం కాదు. దేవుని చేతిలో పడతాం మనం. దేవుని చేతిలో పడుట భయంకరం. సేవకుడు ఏం చేయలేకపోవచ్చు, బలహీనుడు. ఈ రోజుల్లో మరీ బలహీనుడు. ప్రతి వాళ్ళు బెదిరించేస్తారు. ఇంటికాడ ఏమి ఉండదు. ఇంటికాడ గీత దాటితే మామూలుగా ఉండదు నీకు. ఇక్కడ మాత్రం పాస్టర్ గారిని బెదిరించేస్తావు, మానేస్తానంటావు, రానంటావు, ఈ రకంగా ఉంటుంది. ఇంటికాడ కుక్కుని పేర్లో పడి ఉంటావు, నీ భార్య దగ్గర, లేకపోతే నీ భర్త దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర. కానీ ఇక్కడికి వచ్చేటప్పుడు మాత్రం ఎన్నైనా మాట్లాడతాం. అదే సంఘానికి సంబంధించి క్రమ మర్యాద అనేది దేవుడు బోధిస్తున్నాడు. ఇలా ఉంటే మానవ ప్రపంచం మిమ్మల్ని బట్టి క్రమంగానే బ్రతకటం నేర్చుకుంటారు. వాళ్ళ మర్యాదగా బ్రతకటం నేర్చుకుంటారు. మీరే చెడిపోతే వాళ్ళేమి నేర్చుకుంటారు? చెడిపోయిన ప్రజలతో బట్టి మీరు చెడిపోతే ఆయనకి విచారం అంటున్నాడు. అర్థమైన క్రమాన్ని, మర్యాదని మనం అనుసరిందాం. అంటే దేవుని సన్నిధిలో జాగ్రత్తగా గడపాలి. దేవుని సన్నిధిని క్రమంగా, మర్యాదగా మనం నడవాలి. ఇదే దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడు. ఈరోజు సందేశం ఇది విన్న తర్వాత, ఈ మెసేజ్ ఇచ్చిన తర్వాత కొంతమంది కనపడరు. దారుణం ఏంటంటే, మంటవారమే కదా చెప్పాము, ఏమైపోయినంటే ఆ వారానికే కదా అది మర్యాద క్రమం అనేది, ప్రతి వారమునా అన్నట్టుగా మీరు మా మగలంగా చూస్తుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే మనం క్రైస్తవులు క్రమమైన సిద్ధాంతాలని, క్రమమైనటువంటి పద్ధతులు నేర్పించినటువంటి దేవుని పిల్లలు. ఆ క్రమాన్ని మనం పాటించకపోతే దేవునికి గౌరవాన్ని తీసుకొచ్చేవాళ్ళం కాదు, అగౌరవాన్ని తీసుకొచ్చేవాళ్ళం. కనుక మాటలో మనసును పెట్టండి. కొరింథీ సంఘం వలె, ఆ రోజు యూదులు దేవాలయంలో ఉన్నటువంటి ఆ పరిస్థితుల వలె మనం ఉండకుండా, నాదాబు అబీహుల వలె మనం ఉండకుండా, స్థానిక సంఘం అనేక స్థానిక సంఘాలకి మాదిరికరంగా ఉన్నట్లు మర్యాదను, క్రమాన్ని మనం అనుసరిద్దాం. దేవుడి మాటలు మన హృదయాల్లో ఆలోచన పుట్టించి బ్రతికించింది గాక. చిన్న ప్రార్థన చేసుకుని మనం ప్రార్థన